జోర్దార్ వార్తలకు స్వాగతం. జోర్దార్ వార్తలతోటి జోర్దార్గా నేను తయారుగా వచ్చిన. ఇక ఆలస్యం చేయకుండా చూడరి ముందుగా పెద్ద వార్తలు. అధ్యక్ష పీఠం మీద కొలువు తీరిన గోవిందుడు జోర్దార్ తరపున మీకు శనార్థులు. గాంధీ దవాఖాన్ల శాస్త్రోక్తంగా జరిగిన హోమం. ఈ కాడికెళ్లి డాక్టర్లు పేషెంట్ అందరూ క్షేమం. పొట్టు నచ్చినాయి పోలీస్ స్టోరీలు. పోలయ్య స్టోరీకే కొడతారు సప్పట్లు. హెల్మెట్ తోనే రక్షాబంధనం. ఉద్యమం సురు చేసిన కవితక్కకు వందనం. దవాఖాన్ల కోసం మహాహోమం చేస్తున్న మంగ్లీ. రాష్ట్రంలో ఉన్న అన్ని దవాఖాన్లకు మృత్యుంజయ హోమం చేస్తున్నానని దానికి చెప్పరాగిరి ఎట్లా? నిన్న ప్రణబ్ ముఖర్జీ సారు రాష్ట్రపతి పదవికి వెళ్ళి దిగిపోయిండని చెప్పుకున్నాం కదా. ఇవాళ రామ్నాథ్ కోవింద్ సారు రాష్ట్రపతిగా ప్రమాణం చేసిండు. మరి ఎట్లెట్లా జరిగిందో ఎవరెవరు వచ్చిండ్రో అన్ని చూడాలి కదా. అందుకే మన 14వ రాష్ట్రపతిని మన జోర్దార్లాగా పట్టుకొని వచ్చిన. మరి ఇంకెందుకు లాల్చము? ఓ దిక్కు పువ్వు గుర్తు పెద్ద మనుషులు, ఇంకో దిక్కు షై గుర్తు పెద్ద మనుషులు, మన తెలుగు రాష్ట్రాల చంద్రులు, కడమ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఆళ్ళు ఈళ్ళు అని ఏం లేదు. దేశంలోనే పేరు అయిన పెద్ద మనుషుల నడుమ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేహార్ సారు భారతదేశానికి ప్రథమ పౌరునిగా రామ్నాథ్ సార్ తోని ప్రమాణ స్వీకారం చేయించిండు. शपथ लेता हूं कि रामनाथ कोविंद ईश्वर की शपथ लेता हूं कि मैं श्रद्धापूर्वक भारत के राष्ट्रपति के पद का कार्यपालन करूंगा भारत के राष्ट्रपति के पद का कार्यपालन करूंगा तथा अपनी पूरी योग्यता से అటెంక పాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సార్ కు నమస్కారం పెట్టి ప్రమాణ స్వీకారానికి వచ్చిన మోడీ సారు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సారు, ఇంకో పాత రాష్ట్రపతి మేడం ప్రతిభా పాటిల్, షే గుర్తు పెద్ద లీడర్ సోనియా గాంధీ మేడం, కడమ లీడర్లందరికీ వరుసగా చేతుల చేసి ప్రమాణ స్వీకారానికి వచ్చినందుకు శనార్థులు చెప్పిండు. అట్లనే అద్వానీ సార్ కు వంగి దండం పెట్టిండు రామ్నాథ్ కోవింద్ సారు. అంతకు ముందు ప్రణబ్ ముఖర్జీ సారు రాష్ట్రపతి బంగ్లా అంతా తిప్పుకుంటా ఎక్కడ ఏమున్నదో చూపెట్టిండు. ఇక రామ్నాథ్ సారు త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం తీసుకొని గుర్రపు బగ్గీల ఎక్కి పార్లమెంట్ బిల్డింగ్ లకు పోయిండు. చిన్న ఊళ్ళే మట్టి గుడిసెల పుట్టిన నాకు గింత మర్యాద దక్కినందుకు మస్తు సంతోషంగా ఉన్నదన్నాడు రామ్నాథ్ సారు. ఇక సార్కే గంత సంబరం ఉంటే పువ్వు గుర్తు పెద్ద మనుషులకి ఇంకెంత సంబరం అవుతుందో కదా. ఏపీ పోలీసులు ఎవరన్నా ధర్నాలో రాస్తరోకోలో చర్చలు చేస్తామంటే శంతం కూడా చేయనిస్తలేరు కదా. మరి ఎట్లా తెలుస్తున్నదో ఎవరు చెప్తున్నారో తెలుస్తలేదు గాని కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని కొట్లాడుతున్న ముద్రగడ సార్కు సాయం చేయబోతే చూడుర్రి ఇంకో పెద్ద కాపుని ఎట్లా కాపు కాసి అడ్డం తిరిగినరో పోలీసులు. మన 2 రాష్ట్రాలకే కాదు యావత్ దేశానికే పెద్ద కాపైన పెద్ద మనిషి హైదరాబాద్ పైల్వాన్ హనుమంతన్న కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని కాలు గదిపిండు. ఆగో అదే ముచ్చట మీద ముద్రగడ సార్కి హిమ్మత్ చెప్పేటందుకు రాజమండ్రికి పోతే పోలీసు వాళ్ళు చూడుర్రి అన్నకి ఏ తీర్లు అడ్డం తిరిగినరో. అందరు నిర్బంధించేసారు, అందరినీ రోడ్ల మీద వండబెట్టేసేది. అరే ఇది ఎక్కడ పంచాయితే బాబు? మళ్ళీ ఎందుకు చెప్పినాడు ఎలక్షన్ల ముందు కాపులకు నేను రిజర్వేషన్ ఇస్తాను? ఎవడనుకున్నాడు రాబాయ్ నేను? అలాంటి నువ్వు ఓట్ల గురించి తీసుకుంటావు. యు ఆస్క్ దట్ అప్పటిదప్పుడే మంది జమయ్యాను. అరే అసలుకే హనుమంతన్న ముంగటికి పోనిస్తలేరు కదా. ఓ సారు అన్న కోపం రానియకుండ్రి. హాగో చెప్తానే ఉన్నామా. మరి హనుమంతన్న కోపం వస్తే దేవుడు దిగచ్చిన అయినాడు. ఇక పోలీసు వాళ్ళు ఎంత చెప్పురి. దీంతో అతని పతనం స్టార్ట్ అయింది. నేను ఐ విల్ మేక్ ఆల్ ఇండియా ఇష్యూ. ఐ విల్ మేక్ దిస్ ఇస్ ఆల్ ఇండియా ఇష్యూ. హౌ దే కెన్ స్టాప్? ఐ యామ్ ఎ నక్సలైట్. నేను ఉగ్రవాదినా? ఏం చెప్పారు సార్లు హనుమంతన్న అడిగిన దానికి?
సార్ మేము మాట్లాడుతున్నాం అంతే సార్. ఏం మాట్లాడతారా? బేయిజ్జత్ చేస్తారు, మళ్ళీ మాట్లాడతారు. ఇక అన్నకి ఇంకింత బీపీ రాకముందే అన్నను బుజ్జగించి వచ్చిన బాటెంబటే వెనకకు పంపించిర్రు. ఇక కిర్లంపూడి, జగ్గంపేట, అమలాపురంల రోడ్లు పోలీసుల బూట్ల సప్పులతోని మోగిపోతున్నది. మరి ముద్రగడ సార్ కాపుల రిజర్వేషన్ కోసం చలో అమరావతిని ఎట్లా ముంగటికి తీసుకుపోతాడో చూడాలి. అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం, జాబిలమ్మకిది జన్మదినం, కోటి తారకల కోలాహలం. ఏంది రాఖీ పండుగ రాకముందుకే అన్న చెల్లెల అనుబంధం గురించి పాట పాడి చెప్తున్నదేంది అని అనుకుంటున్నారా? మరి రక్షాబంధన్ పండుగ దగ్గరనే ఉన్నది కదా, మరి ప్రతిసారి అన్నలే చెల్లెలకు అక్కలకు కట్నాలు గిఫ్టులు ఇస్తున్నారు కదా, ఈ పారట్లా కాదట. మరి ఎట్లా అని అంటారా? ఇక గిట్లా ఆ దేశంలో ఉన్న సమస్త అక్కలారా చెల్లెలారా, రాఖీ పండుగ వస్తున్నది కదా, మీ అన్నదమ్ములకు గట్టేందుకు ఎటువంటి రాఖీలు కొంటున్నారో గాని రాఖీతో పాటు హెల్మెట్ కూడా కొనిరి. నిజంగానే నువ్వు బండి ఉన్న ప్రతి అన్నకు తమ్మునికి ఓ హెల్మెట్ కూడా కొనిరి రాఖీతోటి. మరి హెల్మెట్ లేకపోతే ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో చూస్తున్నారు కదా. చేతికి రాఖీ కట్టుకున్న తలకాకి హెల్మెట్ లేకపోతే యాక్సిడెంట్ అయినప్పుడు ప్రాణం పోదా? అగో అందుకే సిస్టర్స్ ఫర్ చేంజ్ అనే ఉద్యమం శురువైంది దేశంలో. టీఆర్ఎస్ ఎంపీ కవితక్కే ఈ ఉద్యమాన్ని షురువు చేసింది. వాళ్ళ అన్న కేటీఆర్ సార్ పుట్టినరోజు కదా సోమవారం నాడు. అగో అన్నకు శుభాకాంక్షలు చెప్పుకుంటా దేశంలో ఉన్న అందరు అన్నదమ్ములను రక్షించుకునే బంధం హెల్మెట్ కొనిచ్చుడును రక్షాబంధనం పండుగతోని షురువు చేద్దాం, చేయి కలుపుదామని ట్విట్టర్లో రాసింది. ఓ అందరు మస్తు మెచ్చుకుంటున్నారు, నిజమే కదా అంటున్నారు. ఇంత మంచి పని స్టార్ట్ చేసిన కవితక్క నీకు దండాలక్క. అట్లనే మీ నాయన సీఎం కేసీఆర్ సార్కి చెప్పి బాలింతలకు కేసీఆర్ కిట్ ఇప్పించినట్టు ఈ బండ్లు కొనుక్కున్న వాళ్ళు అందరికి ఇచ్చేటట్టు కేసీఆర్ హెల్మెట్ పథకం అని ఒకటి పెట్టుమనక్క. ఎందుకైనా మంచిది, మీ ఉద్యమం ఇంకా సూపర్ హిట్ అవుతుంది. మరి చచ్చిపోతావురా అని ఎంత చెప్పినా హెల్మెట్ పెట్టుకుంటారా పబ్లిక్? మరి ఈ అక్క చెల్లెళ్ళు ఇచ్చిన హెల్మెట్లన్నా ఏమన్నా మార్పు తెస్తావే ఏమో చూడాలి మనోళ్ళ. మంగ్లీ దిష్టి నాశనం కావాలాయ నమః, ఓ మంగ్లీ దిష్టి నాశనం కావాలాయ నమః. అబ్బా గిట్లా వార్తలు చదువుడు బంద్ పెట్టి మంత్రాలు చదివితే ఎట్లుంటది? ఎదురుగుంటే రిమోట్ అందుకొని నా తలకాయ పలిగేటట్టు కొట్టబుద్ధి అవుతుంది కదా. అంటే ఇక్కడ మంత్రాలను చిన్నతనం చేసుడు కాదు, ఈడ కూర్చున్నప్పుడు వార్తలు చదవాలి, ఇంటికి పోయి నా నమ్మకాలు ఏమన్నా ఉంటే అవి వేసుకోవాలి. కానీ ఈయన పూజలు చేస్తే వార్తలు వాటికవే గాలిలో కలిసి వస్తాయంటే నడుస్తుందా? తెలిసిన వాళ్ళు నవ్వుతారు. అవో గట్లనే నవ్వుతలేరు గాని కోపం చేస్తున్నారు ఒక ఆడ చేసిన పూజలు చేయబట్టి. డాక్టర్లను కనిపించే దేవుళ్ళని ఎందుకంటారో నిరూపించిండ్రు సికింద్రాబాద్ లో ఉన్న గాంధీ దవాఖానా పెద్ద సార్లు. డాక్టర్లను దేవుళ్ళు అన్నప్పుడు డాక్టర్లు కొలువు చేసే దవాఖానా గుడి అన్నట్టే కదా. మరి ఆ గుడి అన్నప్పుడు పూజలు హోమాలు ఉండాలి కాబట్టి బందోబస్తు హోమం చేసిర్రు. దవాఖాన్ల సావులు తగ్గి డాక్టర్లకు కష్టం తక్కువ కావాలని మృత్యుంజయ హోమం చేసిర్రు పెద్ద డాక్టర్లు. మంచిగా అయ్యగారులను పిలిపించి గైనకాలజీ వార్డుల సాంప్రదాయబద్ధంగా హోమం చేసిర్రు. అగో ఈ అయ్యగారు ఎవరో మంత్రాలు మర్చిపోయినట్టున్నాడు. మొత్తం పుస్తకం చూసుకుంటా చదువుతుంటే శిష్య అయ్యగారులు కార్యం ఓడిపించారు. మరి దవాఖాన్ల మృత్యుంజయ హోమం చేస్తే మనుషులు చావకుంటుంటారా? అసలు దవాఖాన్లకు వచ్చిన మనుషులు చావకుండా హోమం చేసే బదులు ఆ దవాఖాన్లకే రాకుండా రోగాలే రాకుండా చేసే హోమాలు లేవా? ఒకవేళ ఉంటే ఈ దవాఖాన్లు అన్ని కూలగొట్టి పెద్ద హోమశాలలు కట్టించి హోమాలు చేస్తే కాదా? డాక్టర్లకి తెలివి ఎడికెళ్ళి వచ్చింది కావచ్చు. దవాఖాన్లకు వచ్చిన పేషెంట్లకు మందులు వేసేది పోయి ఇగ్గి యాగాలు చేసుడు ఏందని చాలా మంది చాలా తీర్లకు అడ్డమాడుతున్నారు. ఇక మన ఎర్రజెండ నారన్న సార్ అయితే హైదరాబాద్ లో ఉండేది గాంధీ వైద్యశాల లేకపోతే మంత్రాల వైద్యశాల మాకు అర్థం కావడం లేదు. యాగాలు చేయిస్తారా అంటే వైద్యం మీద మీకు నమ్మకం లేదా? అక్కడ పనిచేసే డాక్టర్స్ మీద నమ్మకం లేదా? సైన్స్ మీద నమ్మకం లేదా? నమ్మకం లేని పెద్ద హాస్పిటల్ ఎందుకు డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలా? యజ్ఞాలు చేసేవాళ్ళు, యోగాలు చేసేవాళ్ళు, శాస్త్రాలు చెప్పే దేశంగా పెట్టుకోవచ్చు కదా. ఇది ఒక విధంగా వైద్య శాస్త్రాన్ని అవమానపరిచేటి లెక్క. ఇట్లాంటి అభూత కల్పనతో పనిచేసేటువంటి డాక్టర్స్ వాళ్ళు పనికేరారు. ఇన్నరా ఇదే ముచ్చటగా మేడాన్ని అడిగితే ఏమంటున్నదో చూడురి. హోమం అనేది మన పర్సనల్ వ్యక్తిగతమైనది కాదు, మనం ప్రజల సంక్షేమం కోరే మనం చేస్తున్నాము. అదే ఏ సంక్షేమం కోరి చేస్తున్నారు మేడం అని. మాతా శిశు ప్రసవాలు జరుగుతున్నాయి కదా, ఎందుకైనా మంచిది అన్నట్టుగా చేశాము. అరే ఎందుకైనా మంచిది మీ మెడలున్న తెల్లకోటు తీసి కాషాయ కండువా కప్పుకోరి మేడం. ఎందుకైనా మంచిది, దేవుడు మిమ్మల్ని ఇంకింత పెద్దోళ్ళని చేస్తాడు కావచ్చు అని అంటున్నారు కొంతమంది. ఇదే కాదు వాస్తు దోషం అని దవాఖానకున్న గేటును మూసేసిర్రు. మరి డాక్టర్లకు ఏమైంది అనుకున్నారో ఏమో గాని ఇక పేషెంట్లు వాళ్ళ చుట్టాలైతే పడే తిప్పలు ఎట్లున్నదో చూడండి.
అబ్బా ఈ గాంధీ దవాఖాన పెద్ద సార్లను చూస్తే కేసీఆర్ సార్ మస్తు మురిసిపోతాడు కావచ్చు కదా, వాళ్ళు నాడుగు జాడల్లనే నడుస్తున్నారని సంబరపడతాడు కావచ్చు. ఇవాళ మీకోసం ఓ స్పెషల్ గెస్ట్ పట్టుకొని వచ్చిన. వట్టి అల్లాటప్ప అతిథి కాదు, పంచభూతాలకు కూడా వణుకు పుట్టిస్తాడు. ఎదురుగా ఎంత పెద్దోళ్ళున్నా ఆయన చెప్పిందే వినాలి గాని ఎవ్వల మాట అయినాడు. అంటే ఏమనుకుంటారు, అంటే చాలా గొప్ప మనిషి అయి ఉంటాడు అని అనుకుంటారు కదా. మరి గొప్ప మనసులు గొప్ప పనులు చేస్తేనే మన వార్తలకు ఎక్కుతారు. దండాలు సారు. దండానికి నా పడేత్తు ముందు బండి పిల్ల అమీన్ సాబ్ ఎవడా ఇంటికాడ మా ఆవిడకు మటన్ అండు అని చెప్పొచ్చిన అల్చమ్మ అయితే ఆమె తిన తట్టున్నది. పోనీవా పోరడా. అరే ఏ బండిదానా నా ఎంత వస్తావర్రా షేర్ ఇక్కడ పోలే అంటే నెల్లూరు జిల్లాలో పులులకు కూడా అనుకోవచ్చుకుంటా తాత ఏమనుకుంటున్నా. అమీన్ సాబ్ మర్యాదగా బండి ఇస్తావా? ఇయ్యక్కున ఎట్లా తీసుకపోవాలో నాకు ఎరికే. అంటే ఇయ్యవా? దా ఇంటికి పోదా, ఇద్దరం కూర్చుండి దావత్ చేసుకుందాంపా. అరే తవ్వేందిరో ఇట్లా తిరుగుతాంది. ఇట్లా కాదు, బండి దిగి అమీన్ సాబ్ సంగతి ఏందో చూస్తాది. అరే రే భూమేంద్ర పై గుండ్ర గిర్ర 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 తిరుగుతుంది. చూసావా అమీన్ సాబ్, భూమి ఊగుతున్నా బరోబర్ నడుస్తున్నా. నా లెక్క బండి నడిపి చూపెట్టమని ఎరటోళ్ళను చూస్తే పురాణం ఉన్నట్టున్నావు. భవిష్యత్తు బాగున్నది నీకు. నా బండి తాళం మీ అంతే, బతుకు పో. అరే ఎవరు అనేది ఎస్ఐ పోరానికి ఇంత కూడా దిమాక్ లేదు. ఎస్ఐ పోలా పెద్ద తాగుబోతాడు అనుకున్నట్టున్నావు అంతేనా? నువ్వు తాగుబోతు, మీ తాత తాగుబోతు. నెల్లూరు జిల్లా దగపర్తి పోలీస్ ఠాణా ఎస్ఐని ఆఫ్ తాగానే అంత రిమ్మొచ్చిందా నాకు? ఫుల్ బాటిల్ తాగా శాత గాని బచ్చా గాని నువ్వు నా బండికి అడ్డం పడతావా? సవాలే లేదు. అలా ఎస్పీ సార్కు నీ మీద ఎక్కించి చెప్పుడే నౌకర్లకెళ్ళి కూడా వీకిచ్చడే. తాత ఏమనుకుంటున్నావు? నా సంగతి నీకు తెలియదు. చికాల పెడతా లేడు తాళం. రే ఎవర్రాడు ఈడియో తీస్తున్నాడు. సుక్క ఎచ్చిచ్చు శాత ఒక్కనికి షూటింగ్లు చేస్తుండే. అర్రే షూటింగ్లు ఎస్ఐ పోలా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటారా భయ్? నా సంగతి మీకు ఇంకా తెలుస్తలేదురా భయ్. ఉండు పలయా, కొట్టు నన్ను కొట్టు, నేను రాను సార్. మీరు ఆర్డర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు దయచేసి. మీరు యువర్ జెంటిల్మెన్ ఫర్ యూ. పోతా యాక్సిడెంట్ చచ్చిపోతాను. తరుణం ఆసన్నమైనట్టే అనిపిస్తున్నదిలా. ఆ నడుమ జనాభా కంటే ఎక్కువ రేషన్ కార్డులు ఉన్నాయని అప్పుడు ఆ సర్వే చేయించిండా కేసీఆర్ సారు. ఇప్పుడు ఇంకొన్ని కార్డుల వంత వచ్చింది. అగో అవ్వటి లెక్కలు బయటికి తీసేటందుకు అందరూ మల్లో పారి ఇండ్లనుండు తప్పేటట్టు లేదు. అంగట్లు అన్ని ఉన్న ఆధార్ కార్డులకు శని వచ్చినట్టే అయిందట్నుల్లో. తెలంగాణలో పబ్లిక్ 2 సిమ్ముల సెల్లులే కాదు, ఫోటోకు 2 చొప్పున ఆధార్ కార్డులు ఉన్నాయని చెప్పిండ్రు. రాష్ట్రాలకు ఏమేం కావాలో అరుచుకొని ఇచ్చే నీతి ఆయోగ్ సంగపోళ్ళు. నిజముల్లా తెలంగాణలో 3,72,53,813 మంది జనం ఉంటే ఆధార్ కార్డులు 3,77,31,653 ఉన్నాయట. అంటే 4,77,840 కార్డులు మనుషుల కంటే ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. ఇక చూడురి కథ. ఏలి ముద్రలు, కంటి పాపలు పగడ్బందీగా తీసుకుంటే మరి కొందరికి 2 కార్డులు ఎట్లొచ్చి ఉండొచ్చు? కంప్యూటర్ల దమాకేమన్నా పని చేయలేదా, లేకపోతే డబుల్ కార్డులు ఇచ్చిన ఆఫీసర్ల దమాకన్నా పని చేయలేదా తెలుస్తలేదు. జత చెప్పులు వేసుకున్నట్టే జత ఆధార్ కార్డులు పెట్టుకొని తిరుగుతున్నారు. అంటే సూడూరి మానవుల పనితనం ఎట్లున్నదో. కేసీఆర్ సారు అర్జెంటుకి దొంగ కార్డులను ఏరేసేందుకు సీజన్ 2 సర్వే మళ్ళోపారి చెయ్యాల్సిందే. లేకుంటే సర్కారు పథకాలకు తూట్లు మంచిగానే పడతాయి సారు. అర్హత ఉండి పథకాలకు దూరమై అవగోలిస్తున్నారు చాలా మంది.
బస్టాండ్ లో కానీ రైల్వే స్టేషన్ లో కానీ ఎక్కడైనా చాలా రోజుల నుంచి నిలిపి ఉంచిన వాహనాలు కనిపిస్తే వాటికి దూరంగా జరిగి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు తెలియజేయండి. మర్చిపోకుర్రి, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు తెలియజేయండి అని 3 బాటల కాడ మైక్ సెట్లలో చెప్తుంటారు. మీరు ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు కదా. మరి ఒకవేళ ఏదన్నా బండి కనిపించిందే అనుకోర్రి, ఆ పోలీసులు ఏం చేస్తారు కావచ్చు? ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా మీకు? ఇక చూడురి. తెలిసి తెలవక ఎవరైనా నిడిచిపెట్టిపోయిన బండ్లను అందరు పోలీసులు అయితే ఏం చేస్తారో గానీ కర్నూలు జిల్లా ఆదోని 2 టౌన్ సిఐ సుబ్బారావు సార్ మాత్రం మస్తు ముద్దుగా తీసుకుపోయి ఇంట్లో పెట్టుకొని కడిగి తూడ్చి పువ్వులు పెట్టుకొని పూజ కూడా చేస్తాడుల్లా. అగో గంత ప్రేమ ఎవరిన్నా మర్చిపోయిన బండ్లను చూస్తే సార్కు ఇగో గిడ కనిపిస్తున్న బండిని చూస్తున్నారా, ముద్దుగా పోలీస్ అని స్టిక్కర్ వేసి ఇంట్లో పెట్టుకున్నాడు. కానీ నిజానికి ఇది సిఐ సార్ది కాదట, ఇగో గీ పిల్లగాని బండట. ఆదోని రైల్వే స్టేషన్ లో పెట్టి చెన్నైకి పోయి వచ్చే వరకు పుట్టుకున్న మాయమైందట. అయ్యో రామా అనుకుంటా లబో దిబో కొట్టుకుంటా స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే 2 నెలలైనా కూడా పోలీసు వాళ్ళు సప్పుడు చేయలేదట. ఎట్లా సప్పుడు చేస్తారు? ఉన్నదే పోలీస్ ఇంట్లో నాయే. మరి తమ్మునికి పోలీసును మించిన తెలివి ఉన్నట్టున్నది. నా బండి ఇదే పోలీస్ స్టేషన్ లో సిఐ క్వార్టర్ ముంగట పార్క్ చేసి ఉన్నదని వాసన పసిగట్టిండు. అగో సాటుంగా నా బండే అని వీడియో తీసుకున్నాడు. మనోడు వీడియో తీస్తున్నది చూసి బయటకు వెళ్ళేటప్పుడు చూడుర్రి పోలీస్ స్టిక్కర్ వీకేసుకున్నాడు. మరి దొంగని స్టిక్కర్ వేసుకునేది పోయి పోలీస్ స్టిక్కర్ వేసుకుంటే పరువు పోదా? పాపం బండి ఓనర్ పోయి ఇదేంటి సారు నా బండి నువ్వు తోలుకుంటున్నావేంది అని అడిగితే అగో చూడుర్రి ఎట్లా కోపం చేస్తున్నాడో. నేనేమని చెప్పినా చెప్పు, బండి ఉంది కానీ నువ్వు చేసిన తప్పు అది ఆటో స్టాండ్ లో పెట్టకుండా ఎక్కడో పెట్టావు. అగో బండి ఆడ పెట్టుడు తప్పని చక్కగా పట్టుకొని వచ్చి ఇట్లా పెట్టుకున్నాడు. అబ్బా ఇగో ఇట్లా కాదు గాని మనమే అడుగుదాము. ఓ సారు, ఓ సిఐ సారు, ఏంది లొల్లి? అక్కడ రైల్వే స్టేషన్ కాడ అనాథరేజుడుగా పట్టుకొచ్చిన బండ్లు కొన్ని ఉన్నాయని చెప్పారు. కొన్ని ఉన్నాయని చెప్పిండ్రా? అంటే మీ ఇంట్లున్న బండి అది కాదా సారు? ఆ బండి కూడా అతను చెప్పే బండి, అతను చూపించిన ఆర్సీ జిరాక్స్ ఉన్నది, అది కూడా ఇతని పేరు మీద లేదు. అతని పేరు మీద లేకపోతావా గాని మీ పేరు మీద ఉన్నదా సిఐ సారు? ఆ బండి ఆర్సీ ఒరిజినల్ మీ దగ్గర ఉన్నదా? గింత మంచిగా ఎరకైతేనే ఉండే. నౌకరేమో సిఐ నౌకరు చేస్తున్నారు, జీతం 60-65 వేల దాకా వస్తుందట. ఇక మీ అసోటోళ్ళు ఏ లారీ నాపినా జేబులు నిండిపోతాయి. అంతగానో స్కూటర్ లేకపోతే బండ్ల షోరూమ్ మీదనే లైసెన్స్ కేసు పెడతామంటే వాడే ఇంటికాడ తెచ్చి పెట్టుకోవు కదా. గా పోరాని బండి ఎందుకు సార్ మీకు? ఏమో వెనక మరి ఏం జరిగిందో పెద్ద పోలీసులు విచారణ చేస్తుర్రట. గాని ఓ సారు మీ పేరు చెప్పుర్రో పారి, తెలుగు పబ్లిక్ అంతా తలుచుకొని మిమ్మల్ని మొక్కుకుంటారు. పేరు చెప్పురి. నా పేరు సుబ్బారావు, ఆదోని 2 టౌన్ సిఐ. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి ఎస్ఐ ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుందిలా. 6 లాఠీ దెబ్బలు 3 బూతులతోటి వర్దిల్లుతున్న దోస్తాని పోలీసింగ్ కు ఇంకింత వన్నే తెచ్చే పని చేసిండు ఎస్ఐ గారు. ఈ వార్త గనక సార్లు ఎవరన్నా చూస్తే వాళ్ళకేమన్నా మంచితనం మానవత్వం అనేది ఏమన్నా ఉంటే ఈ ఎస్ఐ మోతే వారిని షీరి చింత గట్టాలి. చూడురి దొరవారు చేసిన ఉద్దిర్కము. అన్నట్టు ఇంకో ముచ్చట, ఈ పోలీసు వాళ్ళేమో గిట్లా చేస్తే విజయనగరం పోలీసు వాళ్ళ మంచితనం వార్త కూడా తెచ్చినాము, అది కూడా చూడురి. గిన మెడలు చూడుర్రుల్లా. రుద్రంగి ఎస్ఐ రమేష్ మోతేవారి మెడ మీదకెళ్ళి కొడితే పూసలు ఇరిగి మెడలు వంకర పోయినాయి. ఎందుకు కొట్టిండు ఏం కథ అన్నది అన్నని అడుగుదాం ఉండురి. అన్నా చెప్పు. డ్రైవర్ను చౌకీరావు పోయినా అయితే అక్కడ మా దాంట్లో కొంచెం కళ్ళు దాగుడు ఉంటది. నేను కూడా 2 పెగ్గులు తాగిన. అక్కడ చెకింగ్ నడుస్తుంది. తాగినా సార్ మీటర్ పెట్టకూడదు ఏం పెట్టకూడదు ఆల్రెడీ తాగినా సార్ అని చెప్పిన. పెట్టాలి మీటర్ అని అన్నాడు. సరే పెట్టుకో సార్ అని పెట్టినా ఊదినా వచ్చింది. ఆటో మేమే తీసుకుపోతాం నువ్వు వెళ్ళిపో అన్నారు. లోపల ప్యాసింజర్లు సార్కు పోయి బతిలాడేది. ఈ సార్ ఏం చేసిండ అంటే నువ్వు నేర్పించి వాళ్ళని బతిలాడేటాడు చేస్తున్నావు అని చెప్పి వచ్చి ఈడ ఒక్కడిసారి కొట్టిండు. అయ్యో కాకి బట్టలేయంగానే గంట కావడం ఎందుకో మరి. డ్రంక్ డ్రైవ్లో దొరికితే బండి గుంజుకున్నాక ఠానాకు తీసుకొని పోవాలి, కేసు కోర్టుకు రాయాలి. కొట్టేదందుక నీకు జీతం ఇస్తున్నది. మీ అన్ననో మీ నాయననో అయితే గిట్లనే కొడతావా? ఒక్క గిరిజనుడి మీద దాడి చేసి మెడలు ఇరగొట్టినావు కాబట్టి నీ మీద హత్యాయత్నము 307 సెక్షన్ కేసు పెట్టాలి. పబ్లిక్ అంటే పురుగు లెక్క కనబడుతుర్రా మీకు? పోలీస్ నని ప్రత్యేక హక్కులు ఏమన్నా తెచ్చుకున్నావా మంది పానాలు తీసేటందుకు? సిగ్గుండాలే గింతనన్నా అని తిడుతున్నారు రుద్రంగి జనము. పోలీసు వాళ్ళ దాంట్లో గిసోంటి చెడవుట్టినోళ్లే కాదుల్లా మంచోళ్ళు కూడా ఉంటారు. విజయనగరం జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ కాడికి ఓ ఆవు మేతకొచ్చి ఈంతనంటే అరుపులీని పోలీసు వాళ్ళు పోయి పండంటి లేగదూడకు పురుడు పోసిర్రు. పొదుగు పాలు పట్టించి మంచిగా అరుచుకున్నారు. పోలీసు వాళ్ళ దాంట్లో కూడా మంచితనం ఇంకా మిగిలే ఉన్నదని గిసోంటి చూసినప్పుడు అనిపిస్తుంటది కదా.
ఉస్మానియా దవాఖానాయ నమః జరం దవాఖానాయ నమః ఎంజిఎం వరంగల్ దవాఖానాయ నమః నిమ్స్ దవాఖానాయ అయితే వరంగల్ దవాఖానాయ నమః ఏడుకెళ్ళో మంత్రాలు వినిపిస్తున్నాయి అన్నా కెమెరా అన్న జర కెమెరా ఇప్పుడు అందరూ పేషెంట్లందరూ ఆయురారోగ్యాలతో మంచిగా సల్లంగా కలకాలం సుఖంగా వర్ధిల్లాలయనమా మంచిగా ఉండాలయనమా మందులు గోళీలు సూదులు ఎక్స్పైరీ డేట్ కావద్దాయనమా ఓ మంగళక్క ఏం చేస్తున్నావే ఆ మంత్రాలేంది రాష్ట్రంలో ఉన్న అన్ని దవాఖాన్లకు మృత్యుంజయ హోమం చేస్తున్నానని దానికి చెప్పరా గిరిగిట్లా దవాఖాన్లకు మృత్యుంజయ హోమమా అంటే పిచ్చిదానా పేరులోనే ఉన్నది కదనే మృత్యుంజయ హోమం అని మృత్యుంజయ హోమం అంటే మృత్యువును జయించుట అని అర్థము దవాఖానకు పోయేది సావును జయించేటందుకు మళ్ళా దవాఖాన్లకే సావును జయించేటందుకు హోమాలు చేస్తారా ఎవరన్నా చేస్తారు ఎందుకు చెయ్యరు గాంధీ దవాఖాన్లో అందరు చేసిర్రు కాబట్టి స్ఫూర్తి పొంది నేను కూడా చేస్తున్నాను హోమము అవ్వా వాళ్ళు ఆ ఒక్క దవాఖానకు చేస్తే నువ్వు అన్ని దవాఖానలకు చేస్తున్నావా అయితే నేను కూడా సీఎం సార్ లెక్కనే విశ్వశాంతిని కాంక్షించేదాన్నే అందుకే ఏ దవాఖానకు మృత్యుగండం ఉండద్దని ఈ హోమం చేస్తున్నా ఇగో వీళ్ళందరూ ఆయా దవాఖాన్ల పెద్ద ఆఫీసర్లు అన్నట్టు వీళ్ళు ఈడ లేకున్నా ఉన్నట్టే లెక్క అసలు యాగం చేస్తూ వచ్చే ఫలితం ఏంటిదో సెలవిస్తారా తమ పూర్వం మృఖండ మహర్షి పుత్రుడు మార్కండేయుణ్ణి శివుడు అనుగ్రహించి యమధర్మరాజును ఒక తన్ను తన్ని సంహరిస్తాడు అందుకే శివుణ్ణి మృత్యుంజయుడు అంటారు అయితే అట్లా ఈ యాగం చేస్తే శివుని కృపతోటి గండాలు ఉన్నోళ్లకు గండాలు తప్పుతాయి గండాలు లేనోళ్లకు అసలు ఏ గండాలు రావన్నట్టు సర్కార్ దవాఖాన్లకి ఇప్పుడు గండాలు ఎక్కడియే మొన్న నువ్వే చూసి వచ్చినావు కదా కింగ్ దవాఖానా కింగు లెక్క వెళ్ళిపోతలేదా అదొక్కటి ఉంటే అయిపోతుందా అనే అన్ని అట్లా కావాలంటే ఈ యాగం చేస్తేనే అయితాయే పిసదానా ఏమైతాయి పేపర్లో అర్థాలు అవుతాయి గంటే తప్ప ఏం కాదు నీ యాగాలు నీ హోమాలతోటి నోర్మయ్ శపిస్తేనంటే శని వట్టిపోతావే నికృష్టపు మకం దానా నేను ఈ యాగం చేసినాక ఏ దవాఖానలో కూడా సావులుండయి అంబానీ సారు జియో సిమ్ కు లైఫ్ టైం ప్రైమ్ మెంబర్షిప్ ఇచ్చినట్టు ఈ యాగం తోటి దవాఖానకు వచ్చేటోళ్ళందరికీ హౌస్ పుక్కిట్లనే ఫుల్ టైం వ్యాలిడిటీ పెరుగుతుంది అంటావు నీకు ఎట్లా అర్థమైతే అట్లనే అర్థం చేసుకో చెల్లే ఉస్మానియా దవాఖాన్లో పెడితే ఓకే గానీ సర్కార్ ఆఫీసుల్లో మాత్రం ఈ యాగం చెయ్యొద్దే అక్క ఎందుకే ఈడికే కొందరు లంచాలు బొక్కే ఆఫీసర్లతోటి భరించుడు మనతోటి అయితలేదు మృత్యుంజయ యాగం చేస్తే ఇంకేమన్నా ఉంటదా ఈ యాగాలు హోమాలు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే కదనే చెప్పరా నీ ముఖం అగుపిస్తలేదు దానికి ఇప్పుడు చెప్పు లోక కళ్యాణం అటు ఉంచు గానీ ముందు నీ కళ్యాణం గురించి కూడా ఏదన్నా చేసుకోవే ఎంత మాట లోక కళ్యాణాన్ని కాంక్షించేటోళ్ళం మన కళ్యాణానికి ఏమొచ్చింది నిన్ను చేసుకుంటే అటెంక వాడు చేసుకోవాలి మృత్యుంజయ హోమం గాని ఏందే ఏమో అంటున్నావు ఏంలే లక్ష్మారెడ్డి సార్ తోటి మాట్లాడి అన్ని దవాఖాన్ల గివ్వే హోమాలు చేపిస్తే ఎట్లుంటది అని అంటున్నా అబ్బా ఎంత మంచి ఐడియా వచ్చింది చెల్లె నీ కోడిదమాకలా ఇప్పుడే సార్ను కలిసి ఖర్చుల ముచ్చడి గురించి అరుచుకొని వస్తా డే పద దవాఖాన్లకు మృత్యుంజయ హోమాలు కొలువుల నోటిఫికేషన్లకు విఘ్నాలు కలగకుండా లక్ష్మీ గణపతి హోమము అప్పులు లేకుండా రుణ విమోచన హోమము అట్లనే ధనిక రాష్ట్రంగా కొనసాగేటందుకు కుబేర పశుపతి హోమము ఏం పీడ ఏం శని పట్టకుండా నవగ్రహ హోమం చేపిస్తారంటే రాష్ట్రం అంతా సుభిక్షంగా సుఖశాంతులతోటి స్వర్గలోకానికే బ్రాంచ్ లెక్క వర్ధిల్లుతుంది ఏమంటారు అధ్యక్ష పీఠం మీద కొలువు తీరిన గోవిందుడు జోర్దార్ తరపున మీకు శనార్థులు గాంధీ దవాఖాన్ల శాస్త్రోక్తంగా జరిగిన హోమం ఈ కాడికెళ్లి డాక్టర్లు పేషెంట్ అందరూ క్షేమం పొట్టు నచ్చినాయి పోలీస్ స్టోరీలు పోలయ్య స్టోరీకే కొడతారు సప్పట్లు హెల్మెట్ తోనే రక్షాబంధనం ఉద్యమం సురు చేసిన కవితక్కకు వందనం దవాఖాన్ల కోసం మహాహోమం చేస్తున్న మంగ్లీ రాష్ట్రంలో ఉన్న అన్ని దవాఖాన్లకు మృత్యుంజయ హోమం చేస్తున్నానని దానికి చెప్పరా గిరిగిట్లా గివుల్లా ఇవాళ నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు మళ్ళా జోర్దార్లా కలుసుకుందాము ఉన్నమాటే అందాం ఊళ్ళనే ఉందాం చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ. For more latest news updates, please subscribe to HM TV YouTube channel.